ఇక్కడ చూడండి, సార్ మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సరే, ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు లేకపోతే సంతోషమే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే సిస్టర్, నాకు కూడా శత్రువులు ఉన్నారు. నేను చెప్పేది మంచి అయినా, నేను మాట్లాడేది కేవలం మంచి గురించి అయినా, నేను ప్రశ్నించేది ప్రజా పాలన గురించి అయినా సరే, నాకు కూడా శత్రువులు ఉన్నారు. కొంతమంది అంటారు, ఎవడ్రా వీడి స్వార్థం కోసం, వీడి స్వలాభం కోసం వీడియోలు చేసుకొని డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నాడు అంటున్నారు. సరే, నా ప్రయత్నంలో భాగంగా డబ్బులు వస్తున్నాయి, కానీ నేను కేవలం డబ్బుల కోసం మాత్రమే ఏ రోజు కూడా వీడియోలు చేయలేదండి. డబ్బు మనిషిని కాదు. ఇంకోటి ఏంటంటే, నన్ను ఎవరు కూడా డబ్బుతో కొనలేరు. ప్రమోషన్స్ ఇస్తా అన్నా, కొలాబరేషన్స్ ఇస్తా అన్నా సరే, ఏ రోజు కూడా స్వార్థం కోసం వీడియోలు అయితే చేయలేదు. డబ్బుల కోసం అసలే చేయలేదు. మీకు అనిపించవచ్చు, అయినా ఇంకా మంచిగానే మీకు ఫ్యాన్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు కదా బ్రదర్ అనొచ్చు. ఉన్నారు, అవన్నీ ఉన్నారు. కానీ వాటి ముసుగులోనే శత్రువులు కూడా తయారయ్యారు నాకు. ఒక మనిషి ఎదుగుతుంటే ఓర్వలేని తనం కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందికి ఉందండి. అందుకనే నేను ఏమంటానంటే, ఒక మనిషిని కాలు బట్టి లాగడానికి ఎవడో తెలియని వాడు అవసరం లేదు. మనకు తెలిసిన వాడే మనోడే ఉంటాడు ముందుగా. సరే, ఇంకవన్నీ మీకెందుకులేండి, నా గొడవంతా కూడా. ఒక 10 మంది మనల్ని మెచ్చుకుంటే మరొక 10 మంది మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.